హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేసి మనకు ఈ వీడియోలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలానే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి విధంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ప్రశ్న సరళ ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తున్నటువంటి క్వశ్చన్ ప్యాటర్న్లో మీకు క్వశ్చన్స్ ఇచ్చి విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా అందించడం జరుగుతుంది. ఎవరు మిస్ అవ్వకండి, చివరి వరకు వీడియో చూడండి. అలానే ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత జాతీయ గీతానికి నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా జనగణమన సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి అన్నారు. మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారండి. మొదటిది ఏమన్నారంటే, జనగణమన గీతం వాస్తవానికి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించారు. అది ఫస్ట్ స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్, ఇది పాడిన మొదటి రాజకీయ సందర్భం 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు. మరి ఈ 2 స్టేట్మెంట్లో మనకు పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది ఆర్ సరైనవి అంటున్నారు. మరి దీంట్లో చూసినట్టయితే మనకు ఆన్సర్ ఫస్ట్దండి. మొదటిది మాత్రమే కరెక్ట్. మరి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ భాషలో రచించినటువంటి జనగణమన గీతం 1950 జనవరి 24 1950 జనవరి 24న రాజ్యాంగ సభ, అది కూడా ఏ వర్షన్ అంటే హిందీ వర్షన్ అండి. హిందీ వర్షన్లో రాజ్యాంగ సభ ద్వారా భారత జాతీయ గీతంగా స్వీకరించబడినటువంటిది. ఈ తేదీ వచ్చేసి ఇది 1950 జనవరి 24న భారత జాతీయ గీతంగా స్వీకరించబడింది. దేని ద్వారా అంటే రాజ్యాంగ సభ ద్వారా. మరి ఈ జాతీయ గీతానికి సంగీత బాణి కూడా ఎవరు ఇచ్చారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారే సంగీతం కూడా ఇచ్చారు. మరి ఎంత సమయం పడుతుంది అనేటువంటిది కూడా మనకి చెప్తుంటారు. 52 సెకండ్లు అండి. ఈ జనగణమన గీతాలాపన చేయడానికి ఎంత సమయం పడుతుందో మనకు అడుగుతుంటారు. ఎన్ని సెకండ్లు అంటే 52 సెకండ్లు పడుతుందండి. మరి మొట్టమొదటిసారిగా ఎప్పుడంటే 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగినటువంటి సమావేశంలో, కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిసారిగా పాడారు. మరి బకిం చంద్ర చటర్జీ సంస్కృతంలో స్వరపరిచినటువంటి ఈ జాతీయ గేయం వందే మాతరం. వందే మాతరం వచ్చేసి స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు చాలా స్ఫూర్తినిచ్చిందని చెప్పుకోవచ్చు. మరి అది కూడా రాజ్యాంగ సభ ద్వారా జాతీయ గేయంగా స్వీకరించబడినది కూడా సేమ్ ఇదే తేదీ. 2 మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది కూడా జాతీయ గీతము, జాతీయ గేయం 2 కూడా రాజ్యాంగ సభ ద్వారా స్వీకరించబడిన తేదీలు 1950 జనవరి 24ని. మరి దీనికి కూడా ఈ వందే మాతరం కూడా జనగణమనతో పాటుగా సమాన హోదా ఉంటుంది. మరి అది పాడినటువంటి మొదటి సందర్భం వచ్చేది, మొదటి రాజకీయ సందర్భము ఈ 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు. కాబట్టి 2 కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మొట్టమొదటిసారిగా రాజకీయ సందర్భంలో 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడినటువంటిది ఏదంటే జాతీయ గేయం వందే మాతరం. వందే మాతరాన్ని 1896లో పాడారు. 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు. మరి ఈ వందే మాతర గీతాన్ని మొదటిసారిగా ఆలపించింది రవీంద్రనాథ్ ఠాగూరే అండి. దాన్ని మొదటిసారిగా ఆలపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూరే. మరి ఈయన ఈ గేయాన్ని 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో పాడారండి. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. కాబట్టి ఈ 2 సందర్భాలు మర్చిపోకండి. జనగణమన వచ్చేసి ఎప్పుడు పాడారంటే 1911 డిసెంబర్ 27 కలకత్తా సమావేశము. ఇది వచ్చేసి 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము. వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా పాడారు. ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి వందే మాతర గేయాన్ని స్వరపరిచినది వచ్చేసి బకిం చంద్ర చటర్జీ. ఏ భాషలో అంటే బకిం చంద్ర చటర్జీ గారు సంస్కృతంలో. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, క్రింది ప్రణాళికలను వాటిని రూపొందించిన వాటితో సరిపోల్చండి అంటున్నారు. మనకు పీపుల్స్ ప్లాన్, సర్వోదయ ప్రణాళిక, గాంధేయ ప్రణాళిక నుంచి 3 ప్రణాళికలు ఇచ్చారు. మరి ఆ 3 ప్రణాళికల్లో ఎవరు
వాటిని రూపొందించారు, మనల్ని జతపరచమంటున్నారు. సో జతపరచండి అని కాదండి, యాక్చువల్గా వాళ్ళు జతపరిచి ఇచ్చారండి. యాక్చువల్గా ముగ్గురు ఇచ్చారు. పీపుల్స్ ప్లాన్ నారాయణ అగర్వాల్, సర్వోదయ ప్రణాళిక జయప్రకాష్ నారాయణ, గాంధేయ ప్రణాళిక వినోబా భావే. మరి ఆ 3 జతలు ఏవి కరెక్ట్గా సరిపోలేయి అని అడుగుతున్నారండి. ఆ మూడింటిలో ఒకే ఒక పెయిర్ అనేది కరెక్ట్గా ఇచ్చారండి, ఒకే ఒక పెయిర్. సో ఆ పేరు ఏంటి అనేది కూడా చెప్తాను. సో మరి మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చూసినట్టయితే భారతదేశంలో ప్రణాళికల పితామహుడు అని ఎవరని అంటారండి? ఆ జత ఏంటి అని కూడా చెప్తాను. సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చూసినట్టయితే ప్రణాళికల పితామహుడు ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ప్రణాళికల పితామహుడిగా చెప్పుకుంటారు. మరి ఈ ప్రణాళికలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను తెలుపుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక గ్రంథాన్ని రాశారండి. దాన్నే ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేసి. ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా. సో ఈ పుస్తకాన్ని 1934లో రాశారు. 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రాశారు. సో మరి బాంబే ప్లాన్ అంటారు, బాంబే ప్రణాళిక. సో ఇది ఎప్పుడంటే 1943-44 అండి. సో బొంబాయికి చెందినటువంటి 8 మంది బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు ఏ ప్లాన్ ఆఫ్ ఎకానమీ మై డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేసి, ఏ ప్లాన్ ఆఫ్ ఎకానమీ మై డెవలప్మెంట్ ఫర్ ఇండియా అనేసి సో మై డెవలప్మెంట్ ఫర్ ఇండియా అనేటువంటి ఈ పేరుతో బాంబే ప్లాన్ రూపొందించారు బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు. మరి ఈ బాంబే ప్రణాళికకు పెట్టుబడిదారు లక్షణాలు ఉన్నాయండి. మరి ఈ బాంబే ప్లాన్ను టాటా బిర్లా ప్లాన్ అని, పారిశ్రామిక ప్రణాళిక అని సో ఈ విధంగా కూడా పిలుస్తారు. టాటా బిర్లా ప్లాన్ అన్నా, పారిశ్రామిక ప్రణాళిక అన్నా, సో బాంబే ప్రణాళిక అన్నా రెండు ఒకటి. మరి ఈ బాంబే ప్లాన్ అనేది భారీ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ ప్రణాళిక పెట్టుబడి ఎంత అంటే 10,000 కోట్లు అండి. ఈ ప్రణాళిక పెట్టుబడి 10,000 కోట్లు. కాల వ్యవధి వచ్చేసి 15 సంవత్సరాలు. దీని లక్ష్యం ఏంటంటే, ఈ బాంబే ప్రణాళిక లక్ష్యం వచ్చేసి తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం. ఈ బాంబే ప్రణాళిక ద్వారా జాతీయ ఆదాయాన్ని 3 రెట్లు పెరుగుతుందనేసి అంచనా వేశారు. మరి 1950 జనవరి 1న జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ ప్రణాళిక 1950 జనవరి 1 జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను ఆచార్య వినోబా భావే ఆశయాలకు అనుగుణంగా గాంధీజీ సిద్ధాంతాలతో ప్రేరణ పొంది ఆయన రూపొందించారు. కాబట్టి ఇది కరెక్ట్ పేరు మనకు క్వశ్చన్కి సంబంధించి. మరి గాంధీ ప్రణాళిక ఎప్పుడు? గాంధీ ప్రణాళిక వచ్చేసి 1944. సో 1944లో గాంధీజీ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని శ్రీమన్ నారాయణ అగర్వాల్ 3,500 కోట్ల వ్యయంతో 3,500 కోట్ల వ్యయంతో గాంధీ ప్రణాళికను రూపొందించారు. ఎవరు? శ్రీమన్ నారాయణ అగర్వాల్. కాబట్టి వినోబా భావే కాదు, ఈ నారాయణ అగర్వాల్ ఇక్కడ ఉండాలి. గాంధీ ప్రణాళిక ఎవరు? శ్రీమన్ నారాయణ అగర్వాల్ రూపొందించారు. ఈ గాంధీ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి, కుటీర పరిశ్రమలకి, చేనేత పరిశ్రమలకి, హస్తకళలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. 1950
మరి ఫస్ట్ ఆప్షన్లో మనకు ఫస్ట్ పేర్లు ఏమని ఇచ్చారు, పీపుల్స్ ప్లాన్, ప్రజా ప్రణాళిక అంటారు. ఇది వచ్చేసి 1945, ప్రజా ప్రణాళిక ఇప్పుడు 1945. సో 1945లో ఇండియన్ లేబర్ ఫెడరేషన్, ఇండియన్ లేబర్ ఫెడరేషన్కి చెందినటువంటి ఎంఎన్ రాయ్. సో ఎంఎన్ రాయ్ ఈ యొక్క పీపుల్స్ ప్లాన్ని రూపొందించారు, పీపుల్స్ ప్లాన్ ప్రణాళికని రూపొందించడం జరిగింది. సో 10 సంవత్సరాల కాలానికి ఈయన 15,000 కోట్లతో 15,000 కోట్ల వ్యయంతో సో వ్యవసాయ రంగానికి అలానే వినియోగ వస్తువులు ఇంకా పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు ఆ ప్రణాళికలు. మరి ఈ పీపుల్స్ ప్లాన్ ప్రణాళిక అనేది సామ్యవాద లక్షణాలను కలిగి ఉంది. అలానే పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, అలానే ప్రైవేట్ రంగ పరిశ్రమలు జాతీయకరణం చేయాలని, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని సో ఎంఎన్ రాయ్ గారు ఈ యొక్క పీపుల్స్ ప్లాన్ ప్రజా ప్రణాళికలో రూపొందించడం జరిగింది. మరి ఇంకొకటి పేపర్ ప్లాన్ అనేది కూడా ఉందండి. సో పేపర్ ప్లాన్ వచ్చేసి స్వాతంత్రానికి ముందు రూపొందించినటువంటి ప్రణాళికలను పేపర్ ప్లాన్ అంటారు. అయితే వాటిని ప్రభుత్వం అయితే అమలు పరచలేదు. సో కాబట్టి ఆ పేపర్ ప్లాన్ గురించి అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ లేదు, జస్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే మనకి సెకండ్ ఆప్షన్, ఒకే ఒక జత కరెక్ట్. అది కూడా సెకండ్ ఆప్షన్, సర్వోదయ ప్రణాళిక, జయప్రకాష్ నారాయణ్. నెక్స్ట్ క్రింది వాటిని కాలక్రమానుసారం అమర్చండి అన్నారు. అంటే ఫస్ట్ ఏది, సెకండ్ ఏది అనేసి ప్లాన్స్, మిషన్స్ ఇలాగా సమావేశాలు ఇచ్చారు. సో మొదటిదైతే సో ఇది వచ్చేసి ఆగస్ట్ ఆఫర్ ఫస్ట్, రెండవది క్రిప్స్ మిషను, మూడవది క్లిప్స్ సమావేశం, సిమ్లా సమావేశం, నాలుగవది క్యాబినెట్ మిషన్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్. మరి ఆగస్ట్ ఆఫర్ ఆర్ ఆగస్టు ప్రతిపాదనలు ఎప్పుడంటే 1940 అండి, 1940, 1940. తర్వాత క్రిప్స్ మిషన్ సిమ్లా సమావేశం తీసుకుని, లేదంటే క్రిప్స్ మిషన్ సెకండ్ కదా. సో క్రిప్స్ మిషన్ ఆర్ క్రిప్స్ రాయబారం వచ్చేసి 1942. మూడవది సిమ్లా సమావేశం. మరి సిమ్లా సమావేశం ఎప్పుడంటే 1945. తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. సో సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, లార్డ్ పెథిక్ లారెన్స్, వీళ్ళు ముగ్గురు అండి ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఉన్నారు. ఇంకా అట్లీ ప్రకటన వచ్చేసి 1947. అట్లీ ప్రకటన ఎప్పుడంటే 1947, దీని తర్వాత క్లెమెంట్ అట్లీ ప్రకటన 1947. ఇంకా మౌంట్ బాటన్ ప్లాన్ కూడా 1947. మౌంట్ బాటన్ ప్లాన్ కూడా 1947, దీని తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వలేదు. ఇంకా ఒక్కొక్కసారి సైమన్ కమిషన్ అడుగుతుంటారు. సైమన్ కమిషన్ ఎప్పుడు అంటే 1927 అండి. సైమన్ కమిషన్ అన్నిటికన్నా ముందు 1927. మరి 1928 కూడా 27ది 1928 కూడా మీకు గుర్తుకు రావాలి. ఏంటది? నెహ్రూ రిపోర్ట్, లార్డ్ బిర్మెన్ హెడ్ సవాల్ నెహ్రూ రిపోర్ట్ అంటారు. లార్డ్ బిర్మెన్ హెడ్ సవాల్ నెహ్రూ రిపోర్ట్ 1928. సో ఇవన్నీ కూడా మనకు ఇయర్స్ని బట్టి అడుగుతుంటారు. మనకు ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి అంటున్నారు. ఇక్కడ మనకు 4 జతలు ఇచ్చారండి. సో 4 జతలు ఏవి కరెక్ట్గా జతపరిచారో అడుగుతున్నారు. సో మొదటిది ఏమనిచ్చారు? 4వ షెడ్యూలు రాజ్యసభలో సీట్ల కేటాయింపు. రెండవది 5వ షెడ్యూల్. 5వ షెడ్యూల్ ఏమన్నారు? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించినటువంటి నిబంధనలు. 7వ షెడ్యూల్ ఏమిచ్చారు? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన. 9వ షెడ్యూల్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కారణంగా న్యాయపరమైన పరిశీలనల నుంచి చట్టాలు, నిబంధనల రక్షణ. మరి ఈ 4 జతలు మనకు ఎన్ని కరెక్ట్గా జతపరిచారంటే, సో మనకు చూసినట్టయితే 3 జతలు అండి. 3 జతలు కరెక్ట్గా జతపరిచారు. సో మరి ఒక్కొక్క దానికి సంబంధించి చూసినట్టయితే, సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ అది ఏంటి, ఆ 3 జతలు ఏది రాంగ్ అనేది కూడా చెప్తాం. 4వ షెడ్యూల్. సో 4వ షెడ్యూల్ ఏముంది? రాజ్యసభలో
రాజ్యసభలో వివిధ రాష్ట్రాలు ప్రాంతాలకు సంబంధించిన కేంద్రపాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు వివరాలు 4వ షెడ్యూల్ కాబట్టి కరెక్ట్. మరి 5వ షెడ్యూల్ ఏముంది? 5వ షెడ్యూల్లో గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి. సో కాబట్టి గిరిజన ప్రాంతాలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిబంధనలు, ఇది కూడా కరెక్ట్. మరి 7వ షెడ్యూల్. సో 7వ షెడ్యూల్ విషయానికి వస్తే మనకి ఏమంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అన్నారు. సో 7వ షెడ్యూల్లో మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జాబితాలు. సో 1950లో కేంద్రంలో సో ఎన్ని ఉన్నాయి? 97 జాబితాలు ఉన్నాయి కేంద్రంలో. రాష్ట్రంలో 66 ఉన్నాయి. ఉమ్మడిగా 47 జాబితాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ చెప్తుంది? 7వ షెడ్యూల్లో చెప్తుంది. 97 కేంద్ర జాబితాలో ఉన్నాయి, రాష్ట్రంలో 66 జాబితాలు ఉన్నాయి, ఉమ్మడిగా 47 జాబితాలు ఉన్నాయని 7వ షెడ్యూల్ చెప్తుంది. మరి మనకి ఇంకా ఇది ఒకటే రాంగ్ అండి. ఏంటి? 9వ షెడ్యూల్. మరి 9వ షెడ్యూల్ ఏం చెబుతుంది అంటే, సో ఈ 9వ షెడ్యూల్ వచ్చేసి భూ సంస్కరణలను వివరించారండి. 9వ షెడ్యూల్ ఏంటి? భూ సంస్కరణలు. సో ప్రారంభంలో 13 భూ సంస్కరణ చట్టాలు ఉండేటువంటి. మరి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే, ఇది స్టార్టింగ్లో 13 ఉండేవి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే భూ సంస్కరణ చట్టాలు 284 భూ సంస్కరణ చట్టాలు ఉన్నాయండి. మరి 9వ షెడ్యూల్ని 1951 మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అనే విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. 9వ షెడ్యూల్ని 1951 మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. సో కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆన్సర్ అయితే 3 జతలు మాత్రమే కరెక్ట్గా ఇచ్చారు. సో 9వ షెడ్యూల్ ఒకటి రాంగ్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే 3rd ఆప్షన్. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. నేను మనకు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ 3 స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? మరి మొదటి చూడండి, చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. నెక్స్ట్, చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుండగా చంద్రయాన్ 2 ల్యాండర్ కూలిన ప్రదేశానికి తిరంగా పాయింట్ అని పేరు పెట్టారు. 3rd ఆప్షన్లో ఆగస్టు 23న చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. ఈ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటారు. పైన పేర్కొన్న స్టేట్మెంట్లో సరైనవి ఏవి? సో ఇక్కడ మొదటి స్టేట్మెంట్ చూడండి, చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశానికి పెట్టినటువంటి పేరు శివశక్తి పాయింట్, ఇది కరెక్ట్. నెక్స్ట్, చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుండగా చంద్రయాన్ 2 సో ఎప్పుడు 2019లో అండి. ఇది 2019 సంవత్సరంలో చంద్రయాన్ 2 చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. మరి ఆ కూలిపోయిన ప్రదేశానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే తిరంగా పాయింట్, ఇది కూడా కరెక్టే. మరి 3వ స్టేట్మెంట్ ఏముంది? చంద్రయాన్ 3 ఆగస్టు 23న ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది అంటున్నారు, అది కూడా కరెక్ట్. ఆ రోజునే జాతీయ అంతరిక్ష దినోత్సవంగా కూడా జరుపుకుంటారు కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ మనకు 4th ఆప్షన్. 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్. 1, 2, 3. సో ఇవ్వండి ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా యూస్ఫుల్ అవుతాయి. సో డోంట్ మిస్ ఇట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా సో ఈ క్వశ్చన్స్ని మీరు ఇన్స్పైర్గా తీసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.